ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, డిసెంబర్ యొక్క మాసంలో క్రీస్తు యొక్క పుట్టుకను మనం అందరం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుంటాము. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియపరచుకుంటూ ప్రార్థించుకుని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి మాకు ఇచ్చినటువంటి సమయం కొరకు మీకు వందనములు. ప్రతి విధమైన ఈవులను బట్టి మీకు ప్రభు స్తుతులు సమర్పిస్తూ ఉంటున్నాము. ఈ యొక్క సమయంలో ఆరాధనను మేము ఆరంభించుకుంటూ ఉంటుండగా ప్రభు మీ సన్నిధిని మేము పొందుకుంటూ పరలోక జ్ఞానం చేత మేము నడుచుకొని కృప చూపమని, వాక్యాన్ని కూడా ప్రభు క్షుణ్ణంగా అన్వయించుకోవడానికి సహాయం దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీ ఉనికిని ప్రభువాలు పొందుకునే కృప చూపని వేడుకుంటూ మీ సహాయం మాకు ఎల్లప్పుడూ ఉంచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి 9వ పాట ప్రబలముగనే ప్రస్తుతించదా ప్రభుని కృపలని అనే పాట పాడుకొని ప్రభుని ఆరాధిద్దాం. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడా నా విభుడా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, పొందుకోరినాయందు నిలచిన బంధుమిత్రుడవు, మందమతికానందమొసగిన, మందమతికానందమొసగిన మహిమ తేజుడవు. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, చింత తీర్చిన ప్రాంతి మార్చితి వెంత వింత దియో, స్వాంతమున కడు శాంతి గూర్చితి, స్వాంతమున కడు శాంతి గూర్చితి వెంత కరుణదియో. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, నీతి కరపిన జాతి మరపిన ఖ్యాతి యేసునిదే, నీరసుడనను గారవించిన, నీరసుడనను గారవించిన నీతి రాజితడే. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, జీవమిచ్చిన జావవచ్చిన దేవసుత నీవే, జీవదాయక బ్రోవరాయిక, జీవదాయక బ్రోవరాయిక జాలమేలనురా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, నిమిష నిమిషము నిన్ను భజించెదా నెమ్మనంబునను, శమదమాది సుగుణ శోభిత, శమదమాది సుగుణ శోభిత సమ్మతిని నిమ్మా. ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలని, ప్రతిదినము నిన్ను
ప్రచురపరచెదా ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా ప్రభుడనా విభుడా ప్రబలముగనే ప్రస్తుతించెదా ప్రభుని కృపలన్నీ. నేటి దినం మనకు ఆల్మానక్ ప్రకారం ఇవ్వబడినది ఏంటిదనంటే డిసెంబర్ మాసమే అయినప్పటికీ ఈ యొక్క సిఎస్ఐ ఆల్మానక్లో ఒక రకంగా చెప్పాలంటే సిస్టమేటిక్గా ఆయా వారాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఇస్తూ ఉంటుంటారు. నేటి దినము క్రీస్తు జన్మ ఈ యొక్క మాసంలో క్రీస్తు పుట్టుకను మనం జరుపుకుంటూ ఉంటుంటాం. అసలు ఆయన ఎందుకు పుట్టవలసి వచ్చింది అవన్నీ కూడా మనం ఈ మాసం అంతా కూడా వింటూ ఉంటుంటాం. ఆయనను ఈ యొక్క ఆదివారము మనము వింటున్నటువంటి వాక్యం ఏమిటంటే ఈ యొక్క యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 14 వరకు మనం చదువుకోవాలి. అందులో నుంచి ప్యాసేజ్ మనతో ఏం మాట్లాడుతుందంటే ఆది యందు వాక్యం ఉండెను. సృష్టి ఆరంభంలోనే చూడండి, వాక్యాన్ని సరిగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నప్పటికీ ఆ వాక్యాన్ని ధ్యానిద్దాము, దాని గురించి తెలుసుకుందామని అనుకున్నప్పుడు ఫ్రెండ్స్, ఒక విషయం, ఈ లోకంలో మనకు అనేక రకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటుంటాయండి. నేను వాక్యంలో ముందుకెళ్తూ ఉంటున్నప్పుడు అంటే నేర్చుకోవాలని కూడా ఆసక్తి ఉంది. సరే, నాకు విద్య ఉన్నదా లేదా దాన్ని పక్కకు పెట్టినా కూడా నేను నేర్చుకోవాలని ఆశగా ఉంటున్నప్పుడు నేను గ్రహించవలసింది, నేను నాలో నేర్చుకోవాలన్నటువంటి ఆశ ఉంది. ముందుకెళ్ళాలి అంటే కొత్త విషయాలు తెలుసుకోవాలి వాక్యం నుండి. అసలు దేవుడు ఎవరు, దేవుడు సృష్టికర్త, ఈ లోకం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని. కానీ దేవుడి విరోధులు కొద్దిమంది ఉంటారు. వీరు నన్ను ముందుకెళ్ళనీయకూడదు. ఎందుకంటే నా యొక్క ఆసక్తి దేవుడి వైపు ఉంది, ఇహలోకం వైపు లేదు. కాబట్టి ఇహలోకం వైపు అంటే ఈ లోకంలో నేనున్నానండి, జీవిస్తున్నాను, ఆహారం తీసుకుంటున్నాను, గాలి పీల్చుకుంటున్నాను, అవన్నీ మామూలే. అయినప్పటికీ నేను దైవికంగా ఉండకూడదన్నది దేవుడి యొక్క విరోధి అయినటువంటి అపవాది అన్నవాడు దీన్ని నేను గ్రహించకుండా ఉండటం కొరకు వాడి అనుచరులను ఏదో ఒక రకంగా వాడుకుంటూ ఉంటుంటాడు. ఇప్పుడు నేను గ్రహించవలసింది ఏంటంటే ఆది యందు వాక్యం ఉండేను అంటే సృష్టి ఆరంభం కంటే ముందే వాక్యం ఉండెను. ద వర్డ్ అంటే ఒక దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క ఉనికి ఏ రకంగా ఉంది. సరే, ఆది యందు వాక్యం, ఆయన వాక్యం అంటే వ్రాయబడినటువంటిది మాత్రమే కాకుండా ఆ యొక్క స్వరం ఉన్నది, అంటే వర్డ్, ఒక శబ్దము, ధ్వని. మాట్లాడుతున్నప్పుడు ఈ స్పోక్స్ లిటిల్ వర్డ్స్ అంటుంటాం కదండి, కొన్ని మాటలే ఆ వాక్యం ఆ రకంగా ఉన్నది. తర్వాత ఏమైంది, వాక్యము దేవుడి యొద్ద ఉండేది. ఆ వాక్యము దేవుడి దగ్గరే ఉంది, దేవుడు ఒక్కడే, అనుమానం లేదు. ఆ తర్వాత మళ్ళీ మూడవది ఏమంటున్నాడు, వాక్యము దేవుడై ఉండేను అంటే దేవుడే వాక్యం. సో దాని తర్వాత ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉంది అంటే మొదటి నుంచి కూడా ఇండైరెక్ట్లీగా డైరెక్ట్గా మనకేం చెప్తుంది వాక్యము అని అంటే, దేవుడు సృష్టికి ముందు ఉన్నాడు, సృష్టిని దేవుడు చేసినాడు. లేదండి సృష్టితో సరే కొన్ని ఒప్పుకుంటాయా లేదా అన్నది దాని గురించినటువంటి మనకు ఇక్కడ వాదన కాకుండా జస్ట్ ఈ వాక్య వివరణ మనం విన్నట్టయితే గనక ఇదేమంటున్నాడు ఉండెను. తర్వాత ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగిన సృష్టిని యావత్తు దేవుడే చేసినాడండి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండగా లేదు. అంటే ఆరంభంలో మానవుడి కంటే ముందు సంగతి మాట్లాడుతున్నాడు. తొలి మానవుడైనటువంటి ఆదాము అవ్వల కంటే ముందుగా ప్రతిది కూడా దేవుడే చేశాడు, దేవుడే చేశాడు, దేవుడే చేశాడు. ఆయన లేకుండా ఏదీ లేదు. సరే, దాని తర్వాత మరి ఇప్పుడున్నటువంటి ప్రతి విషయానికి కూడా అంటే దేవుడు చేసినటువంటి ఆదాము అవ్వలు, తర్వాత వాళ్ళకి కలిగినటువంటి సంతానం, అక్కడి నుంచి కొన్ని పనులు అన్నీ ఆరంభమవుతున్నాయండి. కట్టెలు కొట్టడము, నిప్పు రాళ్ళు చేయటము, దాని డెవలప్మెంట్స్ అన్నీ అవుతూ ఈరోజు వచ్చినాయి. కానీ దీనికి ఆరంభం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానమే అది. సో ఇప్పుడు ఈ దేవుడు చేసినటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు ఉంటున్నారు, ఆ రకంగా సృష్టి అంతా వచ్చింది. సో ఇదే సువార్తలో కనుక చూసినట్లయితే ఈ దేవుడి సంగతి ఏ రకంగా ఉంటుందో చూద్దాం. తర్వాత కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా లేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండే. ఇది జరుగుతూ ఉందండి. చూడండి, బైబిల్ మనకు అంత వివరంగా క్లియర్ కట్గా ఇది అని అన్ని చక్కగా అంటే ప్రతిదీ కనుక వివరించుకుంటూ పోయినట్లయితే ఈ చిన్న పుస్తకం మనకు సరిపోదు.
కాబట్టి ఆ అనుభవజ్ఞులు, థియోలాజియన్స్ లేదా స్టడీస్ రాసినటువంటి వ్యక్తులు ఆయన వెలుగై ఉండెను. ఆ వెలుగు మనకు మార్గం చూపుతూ ఉంటుంది. అది చీకటిలో ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేదు. ఇప్పుడు సామాన్యంగా దేవుడు ఉన్నాడు, దేవుడి యొక్క ఉనికిని అనేకులు గ్రహింపలేకపోవటానికి బలమైన కారణం ఏంటంటే మానవుడి యొక్క తలంపులు. తర్వాత ఇప్పుడు దేవుడు సృష్టిని ఆరంభించినాడు. సృష్టిలో పాపం ఎంటర్ అయింది. ఆ పాపము పోవటం కొరకే పాప పరిహారం లేకుండా పాప పరిహారార్థం సంథింగ్ చెల్లించాలి. దేనికైనా కూడా ఒక ఫీజు అంటూ. కాబట్టి మానవుడు పాపం చేసుకున్నాడు. మానవుడు పాపంలో పడిపోవటానికి కారకుడు ఎవడండి? అపవాది. అపవాది ఎవడండి? దేవుడి యొక్క విరోధి. ఈ దేవుడి యొక్క విరోధి అపవాది. ఈ అపవాది అన్నవాడు ఈ మానవులు దేవుని వైపుకి ఎక్కడ మొగ్గుతారో అన్న భయంతో వీడేం చేసినాడు? లేనిపోయిన ఆలోచనలు కల్పించి దేవుడి యొక్క ఆజ్ఞను తిరస్కరింప చేసి ఈ మానవులను పాపంలో పడవేసినాడు. కానీ దేవుడు ప్రేమామయుడు. నేను పాపము చేసిన తర్వాత చీకటి సంబంధంలో, చీకటి జీవితంలో నేను జీవిస్తుంటున్నప్పుడు ఆ దేవుడు నాకు వెలుగు చూపుతున్నాడు, కానీ నేను గ్రహించటం లేదు. అయినను దేవుడి యొక్క ప్రేమ అందరి పట్ల అందరికీ సమానంగా ఉంటుందండి. కానీ మనిషి వ్యక్తికి ఆ వ్యక్తి ఏ రకంగా తను ఆ యొక్క దేవుడి యొక్క ప్రేమను గుర్తించలేకపోతున్నాడో అది వ్యక్తిగతం. అంతేకాకుండా దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. ఇతని సువార్తల గురించి సరే ఈ రకంగా తను వచ్చిన తర్వాత చివరికి 14వ వచనం నేను చదివినట్లయితే ఆ వాక్యం ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు, దేవుని దగ్గర వాక్యం ఉండేను, వాక్యమే ఇద్దరు ఈక్వల్ అని చదువుకున్నాం. ఇప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యము శరీరధారి అంటే యోహాను 3:16 మనం చూస్తాం. దేవుడు ప్రేమామయుడు, లోకమును ఎంతో ప్రేమించినాడు. అంతే. ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో ఆ ప్రేమను పొందుకుంటారు. ఆయన అందరికీ ఈక్వల్గా ఉందండి. ఒక్కొక్కసారి మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ ఏరియాలో అనుకోండి, ఒక మున్సిపాలిటీ ట్యాప్ ఉందనుకోండి, 24 hours వాటర్ వస్తున్నది, అందరం చూస్తున్నాం అనుకుందాం. కానీ ఎవరైతే నింపుకుంటారో వారికి మాత్రమే అది దొరుకుతుంది, కానీ అందరికి చేరుకోలేరు, పొందుకోలేరు కదా. సిమిలర్లీ దేవుడి యొక్క ప్రేమ కూడా అదే మాదిరిగా అందరి పట్ల ఉంది. ఆ వాక్యం ఎందుకు శరీరధారి అయి వచ్చినాడు అన్న విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ఈయన గురించి, యేసు ప్రభు గురించి ఈ బాప్తిజం ఇచ్చే యోహాను ఒక సాక్ష్యం ఇస్తాడు. 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమంటాడండి? లోక పాపములను ఈ పాపం ఎక్కడ ఎంటర్ అయిందండి? అక్కడ ఆది కాండములు ఎంటర్ అయింది. కొంతకాలం అయింది పాపములో నుండి విడుదల పొందటం కొరకు అనేకులు ఈ యొక్క పాప పరిహారార్థ బలులు, జంతువులను సరే నానా రకాలుగా పూజలు సమర్పిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఈ రకంగా కాదు, దీని కొరకని దేవుడు తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపినాడండి. అంటే పాప పరిహారార్థ బలిగా లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దాని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చిన తర్వాత యేసు ప్రభు బాప్తిజం తీసుకుంటాడు. అయితే ఇలా ఈ లోకంలో రావటం కొరకు గొర్రె పిల్లగా పాపములను మోయటం కొరకే ఈ లోకంలో యేసు ప్రభు జన్మ పొందాల్సి వచ్చింది. ఆ జన్మ కూడా పవిత్రంగానే ఉందండి. చూడండి, దాని గురించినటువంటి నానా రకాలుగా ఎవరైనా అనుకున్నప్పటికీ దైవ జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ వలన కన్యకైన మరియ గర్భము ధరించిందన్న విశ్వాసాన్ని ఒప్పుకోకపోయినా దైవ జ్ఞానం కలిగిన వాళ్ళు ఒప్పుకుంటారు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అంతరంగంలో ఎవరికైతే హృదయం కదిలింపబడుతుందో వాళ్ళ సత్యాన్ని ఒప్పుకుంటారు. సరే, ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏ రకంగా అన్నా ఎన్ని అన్నా నువ్వు దేవుడి యొక్క సృష్టిని మార్చలేవు, దేవుడి యొక్క ప్రణాళికను నువ్వు మార్చలేవు. దానిని నేను అర్థం చేసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో నేను అర్థం చేసుకున్న దానిని నన్ను ఎవరైనా తుడిచి వేయాలని అనుకున్నప్పటికీ దేవుడు తగు సమయంలో ప్రతి ఒక్కరితో ఏదో ఒక రకంగా మాట్లాడతాడు. ఇందాక చీకటిలో వెలుగు ఉంది, ఆ వెలుగును అందరూ ఎందుకు గుర్తించలేకపోతున్నారంటే ఆ వెలుగు కూడా వీరికి చీకటిగానే ఉండి చీకటిలోనే జీవించటం మూలంగా కాదండి. కాబట్టి ఫ్రెండ్స్,
ఈ క్రిస్మస్ సమయంలో కూడా డిసెంబర్ మాసంలో కూడా దీన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామండి? యేసుప్రభు పుట్టుక అవసరమేనండి. బైబిల్ అంతా కూడా మనకు అవసరమే. కేవలం నాకు అవసరమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకోవటం కొరకు మాత్రమే కాదు, దేవుడు త్యాగం చేసి ఈ లోకములో పశువుల శాలలో పుట్టాడండి. కన్యక అయినటువంటి మరియా యోసేపుల ద్వారా, అంటే పరిశుద్ధాత్మ వలననే పుట్టడం. దాంతే ఆయన ఎవరండి అంటే లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల ఈ యొక్క మాసంలో జన్మిస్తాడు. సరే, మనం అనుకున్నటువంటి ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఆ సందర్భంగా ఆయన మన పాపల నిమిత్తమే కల్వరి సిలువలో ప్రాణం పెట్టుట కొరకు ఈ లోకంలో పుట్టినాడు, ప్రాణం పెట్టినాడు, సమాధి చేయబడ్డాడు, ఆరోహణమైనాడు, పునరుద్ధానమైనాడు, ఆరోహణమైపోయినాడు, తిరిగి వస్తాడు. ఇప్పుడు ఇది జరిగి కొంతకాలం అయింది. ఇప్పుడు మనం ఆ రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాము. ఆయన రాకడలో మనం కూడా ఎత్తబడతామన్న విశ్వాసం. ఎవరండి ఎత్తబడేది? ఆయనను ఈ లోకంలో లోకరక్షకుడిగా వచ్చినాడు అని నేను ఒప్పుకొని విశ్వసిస్తుంటున్నాను. ఎటువంటి శోధనలు నాకు ఎదురైనప్పటికీ, అంటే ఈ వాక్యాన్ని కాకుండా మరే ఇతర సంబంధమైనటువంటి వాక్యం నుంచి నన్ను విడిచిపెట్టడానికి, నన్ను దీంట్లో తీసుకెళ్ళడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా నేను ధైర్యంగా గనుక ఉన్నప్పుడు నేను ఆయన రెండవ రాకడలో ఉంటాను. అప్పుడు ఏం జరుగుతుంది అని గనుక చూసినట్లయితే ఈ వచ్చేటటువంటి రెండవ రాకడ ఎలా ఉంటుంది అన్న చూసినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ఇప్పుడు ఏమనుకుంటున్నామండి? ఇప్పుడు మామూలుగా మనకు ఈ యొక్క ఎత్తైన కొండలు, వాటికి ఒక మెజర్మెంట్ ఉంటుండొచ్చు. మేబీ మనకు భారతదేశంలో కనుక చూసినట్టయితే ఎవరెస్ట్ శిఖరాలు అంటుంటాము, చాలా హైట్లు, ఉన్నత శిఖరములు. వాటికి కూడా కొంచెం అడుగులలో లెక్క పెడతా ఉండదు కదా, దిస్ మెనీ ఫీట్, దిస్ మెనీ పీక్స్ అంటూ ఉంటుంటారు. హైయెస్ట్ అంటే మనకు కనుక చూసినట్లయితే అటు నేపాల్ ఇక ఆ ప్రాంతంలో హైయెస్ట్ ఈ యొక్క కొండలు ఉంటాయన్నమాట. తర్వాత మనకు మన ఊర్లలో కూడా ఉంటాయి, కానీ చిన్న చిన్నగా ఉంటుంటాయి, మనం ఎక్కగలము దిగగలము. సో ఇక్కడ ఇప్పుడు అంచె దినములలో అంటే ఇప్పుడు మన కొరకు మన పాపముల నిమిత్తమై కల్వరి సిలువలో మరణించడానికి డిసెంబర్లో మనం జరుపుకుంటూ ఉంటుంటాం. డేట్ కరెక్టా కాదా పక్కకు పెట్టినట్లయితే, ఆయన మళ్ళీ వస్తాడు కదా, ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వు ఊహించుకోవాలి. నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈ ప్రవక్త అయినటువంటి యెషయా. ఎలా చేస్తున్నాడండి? అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము, అంటే పర్వతముల పైన యెహోవా మందిరం, పర్వతములు ఉన్నాయి కదా, వీటిపైన పర్వత శిఖరమున స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఉంటాడు. ఇప్పుడున్న ఈ కొండే నువ్వు ఎత్తు అనుకుంటున్నావు కదా, అంతకంటే ఎత్తుగా ఆయన ఉంటాడు. ఫ్రెండ్స్, అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి అసలు యోగ్యులము కాదు. అయినప్పటికీ దేవుడు మనకు అవకాశం ఇచ్చి, ఆయనకి ఎటువంటి విభేదం లేదండి. హైటు, వెయిట్, ఫైనాన్సెస్ కానీ, కలర్స్ కానీ, పూర్, రిచ్ అనేది ఏమీ లేదు. దేవుడు ప్రేమ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడండి. కొన్నిసార్లు కొద్దిమందికి అనుకుంటా ఉంటుంది, దేవుడు ఎక్కడున్నాడండి, ఎలా ఉన్నాడు. చూడండి, ఆయన ప్రణాళికలు మనకు అంత సులువుగా అర్థం కావు. పైగా కొద్దిమంది ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కొద్దిమంది అంటుంటారు, సార్ మీకేంటి సార్, మీరు ఉన్నత స్థితిలో ఉన్నారు. బట్ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏదో ఒక రకంగా గొప్ప ధన్యతను అన్నది ఇస్తూ ఉంటుంటాడండి. ఫ్రెండ్స్, ఆయన ఎందు విశ్వసించిన వారు ఎక్కడ నివసించబోతున్నారంటే ఈ మామూలుగా నువ్వు చెప్పుకునే ఈ పర్వతాల కంటే కూడా ఇంకా ఎత్తుగా ఆయన ఉంటాడండి. ఒక్కొక్కసారి మనం కొన్ని కిలోమీటర్లు నడిచినప్పుడు వాకింగ్ వరకు, అంటే మెడికల్ అడ్వైజ్ ఇచ్చిన, టుడే ఐ వాక్ సో మెనీ కిలోమీటర్స్ అని చెప్పుకుంటుంటాం. లేదా నేను ఇంత ట్రావెల్ చేసిన అని చెప్పుకుంటూ ఉంటుంటాం. లేదా నేను ఇంత ట్రెక్కిలో ఇంత ఫీట్ హైట్లకి ఎక్కి దిగినాను అనుకుంటాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనప్పటికీ నువ్వు ఆరాధించే దేవుడు అంత ఉన్నత శిఖరంలో పైన ఉంటున్నాడు. అంచె దినములలో అంటే ఆయన వచ్చినప్పుడు అని, కడవరి దినములలో అని అర్థం. తర్వాత ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, ఆ లాస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందటంటే, ఇప్పటి వరకు ఎవరెవరైతే అసలు యేసు క్రీస్తుకు విరుద్ధంగా చాలామంది ఉన్నారండి. చూడండి, సౌలు గారు, అంటే పౌలుగా మారిన సౌలు గారు ఎంత విరోధంగా మాట్లాడాడండి ఆయన. అసలు క్రైస్తవులు అన్న వాళ్ళని చంపటానికి ఏదో ఒక రోజున అలాంటి వ్యక్తులందరూ కూడా యేసు ప్రభు ఎదుట మోకరించటానికి
వస్తారు అన్నది వాక్యం చెప్తుంది. అది మనం చూస్తామా, చూడమా, అందరూ నేను అనుకుంటున్నానేమో పలానా వ్యక్తి రావాలి, అది జరుగుతుంది, నా కళ్ళ ముందు జరుగుతుందా, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టుతా, బట్ అది వాస్తవం. బట్ ఫ్రెండ్స్, ఈ వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థంగా పోదు. ఇది ఏదో కేవలము కల్పించుకొని వ్రాయబడినటువంటిది కాదండి. సరే, ఒకవేళ సత్యాన్ని నేను ఒప్పుకోనప్పుడు నేను అంటే అనొచ్చేమో ఇదంతా కల్పితం అండి అని అంటుంటొచ్చేమో. బట్ ఓకే, ఎందుకంటే ఆ రకంగా కొన్ని సందర్భాలలో స్కూల్ డేస్లో కూడా ఒక సబ్జెక్ట్ అర్థం కానప్పుడు మనం విడిచిపెడతాం దాన్ని. ఎందుకని, నాకు ఇది నా వల్ల కాదని చెప్పి హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు అసలు ఆ సబ్జెక్ట్ ప్రస్తావనే రాదు. కానీ అలాగని చెప్పి ఇది ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించింది కాబట్టి ఇవి ఎంతవరకు నేను దీని పట్ల జాగ్రత్తగా ఉంటే అంత మేలుకరంగా ఉంటానన్నది ఈ యొక్క ప్రవక్త యెషయా గారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అంతే, అంత మాత్రమే కాదండి. ఆయన మధ్యవర్తి, 4వ వచనం, ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తన ఈటలను మచ్చు కత్తెలుగాను సాగగొట్టుకొందురు. జనము మీదికి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ కొనుట ఇక మాని. అప్పుడు ఎలా ఉంటుంది అటువంటి పరిస్థితి? ఇప్పుడు ఏమంటున్నాడుగా, కత్తులు గిత్తులు అని నూరుకొని నిన్ను చంపేస్తా అసలు అది ఇదని చేసిన వాళ్ళు కూడా లేకపోలేదండి. యేసు ప్రభువుని విశ్వసించినటువంటి వారు అనేకులు హతసాక్షులుగా మారినారు. అంటే బైబిల్లో చూసినట్లయితే స్టెఫెన్ ఉన్నాడు, ఆయన 11 మంది శిష్యులు కూడా వేరే వేరే రకంగా, అంటే చాలా, అంటే సామాన్య మరణం కాదు, ఎక్సెప్ట్ యోహాను, మిగతా వాళ్ళదంతా కూడా ఏదో రకమైనటువంటి కఠినమైనటువంటి మరణశిక్ష పొందుకున్నారు. ఎందుకండి, సజీవుడైనటువంటి దేవుడి కొరకు వారు అటువంటి మరణాన్ని పొందుకున్నారు. నాట్ ఫ్రెండ్స్, అంత కాదండి. ఎందుకంటే అంత ధైర్యం వాళ్ళలో వచ్చింది, అందులో వారు ఎంత ఆనందంగా చనిపోయినారో చూడండి. అది ఎప్పుడు వస్తుంది? నిజమైన దేవుని గుర్తెరిగినప్పుడే. కాకపోతే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, అసలు దానికి నేను ఒప్పుకోవడానికే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. కాబట్టి నేను ధైర్యంగా ఉండి అప్పుడప్పుడైనా కనీసం విమర్శలకు, ఈ యొక్క వివాదాలకు కాకుండా నిజమైన దేవుడు ఎవరు అని కనుక నేను ఆలోచించినట్లయితే, సృష్టి ఏ రకంగానైతే ఆరంభం అయ్యిందో అదే రకంగా ఒకరోజు అంతమవుతుందని బైబిల్ చెప్తుంది. సరే, తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22 10 నుంచి 21లో మనం చూసినట్లయితే, మరియు అతడు నాతో ఇలాగ సెలవిచ్చెను, ఈ గ్రంథమందున్న ప్రవచనల వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఏంటండి, రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అంటే రెండవ రాకడ అంటే ఏంటంటే, యేసు ప్రభు ఆరోహణమైపోయి తిరిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వసించి పరిశుద్ధాత్మను విమర్శించకుండగా కొద్దిమంది హేళన చేసి అపహాసం చేసి, యేసు ప్రభు ఉన్న రోజులలో ఆయన అప్పుడే క్షమించేసారు కల్వరి శిలువ పైన. తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగరు, అది అయిపోయింది. కానీ కొద్దిమంది ఇంకా ఉన్నారు కదా, అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ వాక్యము అప్పుడు ఇంతగా ప్రింటింగ్ లేదు కాబట్టి అనేకులు వారి ఆ యొక్క పాపం అమాయకత్వం మూలంగా ఎవరెవరైతే ఆయన అవమానపరిచినారో వారు అందరికీ కూడా ఒక జ్ఞాపకం ఏంటంటే, కాలము సమీపమై ఉన్నది కాబట్టి అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయం చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇక నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఫ్రెండ్స్, ఇది కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ సమీపంగా ఉన్నది అన్న సత్యాన్ని నేను గ్రహించి, ఆయనే గనుక ఈరోజు వచ్చినట్లయితే నేను ఎక్కడుంటాను? కాబట్టి ఫ్రెండ్స్, అశాశ్వతమైనటువంటి ఈ లోకంలో నేను శాశ్వతమే భావించి, చూడండి, జీవిత విధానంలో కావాల్సినవి అవసరమే, కానీ ఇదే నాకు శాశ్వతమైన జీవితం అని అనుకోవటానికి ఉండదు. ఒకరోజు గడిచిపోయిందంటే నేను వయసులో పెద్దవాడిని అయినాను అంటే నా జీవిత కాలంలో ఒక రోజు తగ్గిపోయినట్టే కదా. కాబట్టి నేను వయసులో ఎదుగుతున్నా కొలది దేవుడికి నేను ఎంత చేరువగా ఉంటున్నాననే నేను ఆలోచించుకోవాలి. అంతేకాదు, ఆయన రాకడ సమీపమై ఉన్నది, కాలము సమీపమై ఉన్నది. ఎవరి జీతం అంటే నీ యొక్క క్రియల చొప్పున నీకు జీతం ఇస్తుంటున్నాను చెప్తున్నాడు. కాబట్టి నీవు సజీవుడైనటువంటి దేవుణ్ణి ఎంతవరకు నువ్వు ఆరాధించి ఆయనను స్వీకరిస్తున్నావు అన్న విషయాన్ని నేను గ్రహించాలి. 75వ కీర్తన కనుక చూసినట్లయితే, దేవా
మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావు. ఎంత చక్కగా మాట్లాడుతూ ఉంటున్నాడని, నువ్వు సమీపముగా ఉన్నావు. చూడండి, మామూలుగా మనం ఆఫీసులోనే కనుక పనిచేస్తున్నట్లయితే బాస్ లేనప్పుడు మరో రకంగా ఉంటాము. బాస్ అప్పుడప్పుడు క్యాంపులకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్ మీరు అన్నప్పుడు ఆయన చెప్తా ఉంటాడు, మేబీ 10 days 15 days వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత ఒకవేళ ఆయన రేపు వస్తున్నాడు అన్నప్పుడు ఏమేం చేస్తూ ఉంటారండి, నీ డెస్కు, ఆఫీసు, సిస్టము ఇవన్నీ క్లీన్గా పెట్టుకోండి. అంటే క్లీన్ అంటే మరి తుడడం అన్న విషయం ఒకటే కాకుండా నీ యొక్క టాలీ చేయటం అనేటువంటి డాక్యుమెంట్స్ కానీ, ఎనీథింగ్, ఎక్సెల్ ఫైల్ కానీ, ఎనీ రిపోర్ట్సే కానీ, ఈ యొక్క వర్క్ డేట్సే కానీ, ఎవ్రీథింగ్ అప్డేట్గా పెట్టుకుంటావు కదా. కాబట్టి కాలము సమీపంగా ఉన్నది, యేసు ప్రభువు నీకు సమీపంగానే ఉన్నాడు. కానీ నేను ఎంతవరకు ఈ వాక్యాన్ని సత్యంగా భావిస్తున్నానో లేదా విన్న విషయాన్ని ఒక్కసారి గ్రహించాలి ఫ్రెండ్స్. కాబట్టి అశాశ్వతమైన ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితానికి నేను పాప జీవితం జీవించినని నేను అనుకున్నప్పటికీ దేవుడు తప్పకుండా నాకు ఒక విమోచన, విడుదల అనుగ్రహించి ఉంటున్నాడు. కావున దేవుడి రాకడలో నేను తగు మంచి జీతం పొందుకోవటానికి నీతిమంతుడిగా, అంటే ఏంటండి, ఆయన యందు విశ్వసించి జ్ఞానయుక్తమైనటువంటి జీవితం జీవిస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని విమర్శించకుండగా అప్పుడప్పుడు ప్రేరణ ద్వారా దీన్ని తప్పుగా భావించే అవకాశాలు లేకపోలేదండి. బట్ సమయంలో నేను దాన్ని క్షుణ్ణంగా గ్రహించి ధ్యానించి దీని పట్ల నేను ఏమైనా విమర్శలు చేస్తే దేవుడి రాకడ దగ్గరగా ఉంది కాబట్టి క్షమాపణ పొందుకొని దేవుడి యొక్క మార్గంలో నడిచే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనములు. ప్రభువా, మీరు రాకడ సమీపంగా ఉంటుండగా మమ్మల్ని మేము సిద్ధపరచుకొని కృప చూపించండి. ఇంకను ప్రభు వాక్యము ఎరుగక ఎంతమంది అయితే ఉంటున్నారో వారికి కూడా ఏదో ఒక రకంగా మీరు వాక్యం అందించమని వేడుకుంటూ, ప్రభు మీ రాకడలో మీరు వచ్చినప్పుడు తగిన జీతం పొందుకునే కృప మాకు చూపమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఫ్రెండ్స్, తిరిగి కలుసుకొని పర్యంతము ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.